భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడికి వరించిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియే నిలచెను. యుద్ధరంగమున అర్జునుడి కోరిక మేరకు రథమును నిలిపాడు. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనవలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమునో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వేసి దుఃఖితుడైన అర్జునుడి చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్య నవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసు చ నాశోచంతి పండితాః నాశోచంతి పండితాః. దుఃఖింపదగిన వారిని గురించి దుఃఖించుడు అనుచితము. ఆత్మాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మను గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపదాలను, అగ్ని దహింపదాలను, నీరు తడుపదాలను, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయమును గురించి శోభింపతగదు.
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతుము. కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చయుడమై